హాయ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈ మినీ వ్లాగ్లో మీరైతే నా నైట్ రొటీన్ చూడబోతున్నారనమాట. స్టెప్ బై స్టెప్. అంత పెద్ద కాంప్లెక్స్ అయితే ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేనైతే నా ఫేస్ క్లెన్స్ చేసుకుంటా. ఇది ఫేస్ సోప్ అండి, బాడీ సోప్ అయితే కాదు. డవ్, లక్స్ ఇవన్నీ యూజ్ చేయొద్దు. ఫేస్కి కొంచెం హార్ష్ ఉంటాయి అవి స్కిన్ పైన. సో మార్కెట్లో మీకు చాలా రకాల క్లెన్జర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీ ఫేస్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంటిమేట్ ఏరియా క్లీనింగ్. సో నేనైతే ఇంటిమేట్ ఏరియా కోసం వీ వాష్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడున్న సమ్మర్ సీజన్కి ఫుల్ స్వెట్టింగ్ వచ్చి బ్యాక్టీరియల్ అక్యుమిలేషన్ అయితే జరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అది యూజ్ చేయడం బెస్ట్. నెక్స్ట్ మౌత్ వాష్కి వచ్చేసి నేనైతే క్లోరెక్సిడిన్ యూజ్ చేస్తున్నాను అనమాట. అది 5 ml తీసుకొని బాగా గార్గిలింగ్ చేసేసి మౌత్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను హెయిర్ కేర్ అయితే చేస్తున్నా. సో హెయిర్ కేర్కి నేనైతే యాప్స్ గుడ్నెస్ రోజ్మేరీ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ప్రమోషన్ అయితే కాదు, నాకు దీంతో రిజల్ట్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ జరగదనమాట ఇది యూజ్ చేసినప్పుడు. కాకపోతే హెయిర్ గ్రోత్ అనేది ఏమంత ఉండదు దీంతో. హెయిర్ ఫాల్ అనేది జరగకుండా అయితే ఖచ్చితంగా ఆపుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ కేర్ అనమాట. ఫేస్ కేర్కి నేను 6% గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. నాది యాక్నే ప్రోన్ స్కిన్. సో ఆ స్కిన్ టైప్ వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బోరోలిన్ లిప్స్కి యూజ్ చేస్తా. అవి స్మూదనింగ్ చేస్తుంది అనమాట లిప్స్ని, అండ్ డిస్కలరేషన్ తగ్గించేస్తుంది. అండ్ నెక్స్ట్ డైలీ నైట్ నేను బొట్టు పెట్టుకోకుండా అసలు వాడుకోను. సో బొట్టు పెట్టేసుకొని ఇందాకటిదాకా జుట్టు ఆరేసిన కదా స్ప్రే చేసుకొని అదైతే అల్లేసుకున్నాను అనమాట. నా చింపిరి జుట్టుకి అయితే రబ్బర్ బ్యాండ్ అవసరం లేదు, ఎట్లేస్తే అట్లనే ఉంటుంది ఆ జుట్టు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్, ఐ విల్ లెట్ యు నో. బాయ్ గైస్.